హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జెనెక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే కింద కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క అప్డేట్ని అందరికన్నా ముందు మీరు చూడొచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము గేమ్స్ ఆడుతూ ప్లస్ ఏంటంటే ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనమాట యూట్యూబ్లో. అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ చూడండి, నేను యూట్యూబ్లో ఏంటంటే మీకు క్లారిటీగా ఎట్లా మనము అమౌంట్ అనేది ఎర్న్ చేస్తామనేది చూపిస్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏమీ లేదు. మీకు కనుక పబ్జీ లేదా ఫ్రీ ఫైర్ ఇలా యాక్షన్ గేమ్స్ ఏ గేమ్స్ అయినా సరే మీకు మొబైల్లో ఆడడం ఇష్టమైతే మీరు చేయాల్సిన పనల్లా ఒకటే అనమాట. మీ మొబైల్లో ప్రతి మొబైల్లో ఏంటంటే మీరు కిందికి డ్రాగ్ చేస్తే ఎక్కడైతే మనం వైఫై ఆన్ చేసుకుంటాం లైక్ డేటా ఆన్ చేసుకుంటాం, ఓకేనా, స్క్రీన్ రికార్డ్ చేసుకుంటాం, ఆప్షన్స్ ఉంటాయి కదా. సో నా ఆప్షన్స్ అనేది చూపిస్తాను ఇప్పుడు అనమాట. ఆ ఆప్షన్స్ దగ్గర మీరు ఏంటంటే స్క్రీన్ రికార్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసుకోవడం మీకు తెలియాలి, ఓకేనా. ఆన్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మీరు దాన్ని ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఈ ఛానల్ పేరు ఏంటంటే చూడండి, బ్యాటిల్ అనమాట. బ్యాటిల్ ఎవ్రీడే అనే ఒక ఛానల్ అనమాట. ఈ ఛానల్లో ఏంటంటే నేను వచ్చి ఇప్పుడు చూడండి, మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది స్క్రీన్ రికార్డ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ డ్రాగ్ చేయాలో ఒకసారి చూపిస్తాను అనమాట. చూడండి, ఇక్కడ మన కిందికి డ్రాగ్ చేస్తే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. స్క్రీన్ రికార్డర్ కనిపిస్తుంది కదా, వీడియో సింబల్. సో అదనమాట, ఓకేనా. సో దాన్ని ప్రతి మొబైల్లో ఉంటుందన్నమాట. అది క్లిక్ చేస్తే మన స్క్రీన్ రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం చూడండి మొబైల్లో గేమ్స్ ఆడాలన్నమాట. ఓకే, గేమ్స్ లైక్ 3 minutes 4 minutes ఆ గేమ్స్ని ఆడి ఆ స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఆ గేమ్లో వచ్చే మ్యూజిక్ని ఆఫ్ చేసేయాలి. ఆ మ్యూజిక్ని వాడకూడదు. అంటే ఏంటంటే మీరు ఏదన్నా పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్ అనే వీడియో ఎడిటర్ యాప్లో మీరు దాన్ని ఎడిట్ చేసుకోవాలంట. ఆడియో నచ్చి మ్యూట్ చేసేయాలి. మీకు ఏదన్నా యూట్యూబ్లో ఎన్సిఎస్ మ్యూజిక్ అని ఉంటుందన్నమాట. ఆ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ ఛానల్లో బ్యాటిల్ ఎవ్రీడే అని సెర్చ్లో కొట్టాను అనమాట. ఇక్కడ చూడండి, తన ఛానల్ మొత్తం గేమ్సే ఉన్నాయి. గేమ్ పేరు కూడా ఇతను టైటిల్లో ఇచ్చాడంట, బ్యాటిల్ ఎవ్రీడే, ఓకేనా. సో ఇతనికి సబ్స్క్రైబర్ చూసుకోవచ్చు, 3.38 lakh సబ్స్క్రైబర్స్. అంటే అప్రాక్సిమేట్లీ మంత్లీ ఇతను 40,000 to 50,000 అయితే ఎర్న్ చేస్తాడనమాట. చూడండి, ఇతని ఛానల్లో మొత్తం అనేది ఏంటంటే గేమింగ్సే ఉంటాయన్నమాట. ఈ గేమ్స్ ఇతను ఆడుతూ ఏంటంటే టైంపాస్ కూడా అవుతుంది, ప్లస్ స్క్రీన్ రికార్డ్ చేసుకుని ఆ వీడియోని అప్లోడ్ చేయడం ద్వారా యూట్యూబ్లో అతనికి అమౌంట్ కూడా వస్తుందన్నమాట, ఓకేనా. సో యూట్యూబ్లో మీరు అమౌంట్ ఎర్న్ చేయడానికి డైలీ ఒక వీడియో లేదా 2-3 వీడియోస్ లేదా వీక్లీ అట్లీస్ట్ 1 వీడియో, మీరు బిజీ పర్సన్, జాబ్ పర్సన్ అయితే ఓకేనా, మంత్లీ ఒక వీడియో అయినా ఖచ్చితంగా పెడితే మీదేంటంటే మీ ఛానల్ యాక్టివ్లో ఉంటుందన్నమాట. లేదంటే డియాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే ఎన్సిఎస్ మ్యూజిక్ అని టైప్ చేస్తాను సెర్చ్లో. ఎన్సిఎస్ మ్యూజిక్ అంటే నో కాపీరైట్ స్ట్రైక్. అంటే ఈ మ్యూజిక్ వాడడం ద్వారా మీ వీడియోల కింద మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ అనేది యూట్యూబ్ అనేది రైజ్ చేయదు, ఓకేనా. సో కాబట్టి ఈ మ్యూజిక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎన్సిఎస్ ఇక్కడ 3 dots కనబడుతుంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి ఏంటంటే మీరు కాపీ లింక్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, కాపీ లింక్ క్లిక్ చేసి దాని తర్వాత క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత క్రోమ్లో మీకు ఏంటంటే యూట్యూబ్ డౌన్లోడర్ లేదా యూట్యూబ్ వీడియో డౌన్లోడర్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేసి ఆ ఎన్సిఎస్ మ్యూజిక్ని MP4 అంటే వీడియో డౌన్లోడ్ అవుతుంది, MP3 అంటే మ్యూజిక్ డౌన్లోడ్ అవుతుంది. మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఆడియోలో కైన్ మాస్టర్లో పవర్ డైరెక్ట్లో ఎడిట్ చేసేటప్పుడు కింద ట్రాక్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇవన్నీ గేమ్స్ అనమాట. నాట్ ఓన్లీ ఈ గేమ్స్ అనమాట, మీకు ప్లేస్టోర్లో నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లైక్ పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇట్లా, ఓకేనా. సో మీకు కావాలంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి ఒకసారి చూడండి, ఫ్రీ ఫైర్ అని టైప్ చేయండి, పబ్జీ టైప్ చేయండి. ఒక్కొక్క గేమ్కి ఎంతెంత మనీ, ఎంతెంత వ్యూస్, ఎంతెంత లైక్స్ వచ్చింటాయో మీరు కూడా గమనించవచ్చు అనమాట. అట్లా ఏంటంటే ఆ గేమ్స్ ఆడడం ద్వారా మా అమౌంట్ అయితే రావన్నమాట. బట్ మీరైతే చూడండి, యూట్యూబ్ ద్వారానే అమౌంట్ వస్తుంది. మీరు వీడియోస్ అప్లోడ్ చేయాల్సింది కూడా యూట్యూబ్లోనే. అమౌంట్ ఎట్లా వస్తుందంటే మీకు ఏంటంటే 500 లేదా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినాక మీకు ఏంటంటే కొంచెం వాచ్ టైం అవర్స్ 4000 వస్తుందన్నమాట ఆటోమేటిక్గా. సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీ ఛానల్కి ఏంటంటే అప్పుడు యాడ్సెన్స్ అనేది ఆన్ అయ్యి మీకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా రన్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మీకు అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మన ఛానల్లో మొత్తం అప్లోడ్ చేస్తాను, ఓకేనా. నా నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అడగచ్చు. చూడండి, ఇది బ్యాటిల్
బ్యాటిల్స్ ఎవ్రీడే అనే ఛానల్ నేమ్ అనమాట. మీరు వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేయండి ఎన్నెన్ని లైక్స్ ఎన్నెన్ని వ్యూస్ వచ్చాయో. ఓకేనా. సో ఇవేంటంటే ఒక్కొక్క వీడియోకి ఎంతెంత అమౌంట్ వచ్చింది అనేది క్లారిటీగా చెప్పకూడదు అనమాట. సో ఓకేనా, నేనైతే పర్సనల్గా మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే మీరు కూడా ఛానల్, మీకు యూట్యూబ్ అకౌంట్ లేకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్ అకౌంట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా అమౌంట్ ఎర్న్ చేయాలి మొత్తం చూసి నేర్చుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో మీకు టైప్ చేయడం రాకుంటే మీరు చెప్పడం ద్వారా కూడా అది చూపిస్తుంది అనమాట. చూడండి ఆప్షన్ మళ్ళీ చూపిస్తాను, స్క్రీన్ రికార్డర్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసి ఇది మొత్తం రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో స్క్రీన్ రికార్డ్ క్లిక్ చేసి రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మీరు ఏంటంటే వీడియోస్ని డైలీ అప్లోడ్ చేయడం ద్వారా ఎన్ని చేయొచ్చు. అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట ఇలా. ఓకేనా. అవి ఏంటంటే అనేది మొత్తం మన ఛానల్లో పెడతాను. మీరు ఒక్కొక్క వీడియో మీరు ఏంటంటే చూసి సేమ్ ఫాలో అవ్వడం ద్వారా కూడా మీరు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. నేను ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ రైట్ చేయను. ఓకే, నేను ఇంకా హెల్ప్ చేస్తాను మీకు, మీరు కూడా నాలా ఎర్న్ చేయడానికి. ఓకేనా. సో మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా నేను ఒక ఫిగర్ వైజ్ చెప్తాను అనమాట. అమౌంట్ నంబరింగ్ అయితే చెప్పను, ఎందుకంటే యూట్యూబ్ పాలసీ రూల్స్ ప్రకారం అయితే చెప్పకూడదు. సో సారీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూడండి నేనేంటంటే డైలీ ఒక వీడియో 30 డేస్కి 30 వీడియోస్ పెడుతున్నా. ఈ 30 డేస్కి నేనేంటంటే ఒక 3 సైకిల్స్ కొనగలుగుతాను అనమాట. ఓకే, 3x సైకిల్స్, అవి పెద్దవి చిన్నవి అయితే నేను చెప్పాను. 3 సైకిల్స్ కొనొచ్చు అనమాట. ఓకేనా. సో నేను డైలీ 30 డేస్ వీడియోస్ పెడితే అట్లా 2 మంత్స్ 3 మంత్స్ స్టార్టింగ్లో మనకు సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి కాబట్టి అట్లా అనమాట. ఓకేనా. తర్వాత 2 మంత్స్ తర్వాత నుంచి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. ఈ మంత్ 30 వీడియోస్, నెక్స్ట్ మంత్ 30 వీడియోస్ 60 అవుతాయి, థర్డ్ మంత్ 30 వీడియోస్ 90 అవుతాయి. ఇట్లా ఈ అమౌంట్ పాస్ట్ అమౌంట్ ప్లస్ ఫ్యూచర్ అమౌంట్ మొత్తము ప్లస్ అవుతూ యాడ్ అవుతూ మనకి ఏంటంటే అకౌంట్లో పడుతూ ఉంటుంది, యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా. మీరు ఒకే రోజు మీకు అన్నీ అయితే అర్థం కావు. మన ఛానల్ ఫాలో అవ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ మీరు సబ్స్క్రైబర్లు గెయిన్ చేయడానికి వీడియోస్ ఇలా గేమ్స్ ఆడుతూ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎట్లా ఆటోమేటిక్గా పెరుగుతారు 1 మంత్ 2 మంత్ తర్వాత. మీరు డైలీ వీడియోస్ పెడితే మీ యూట్యూబ్ అనేది మీ ఛానల్ని బాగా ప్రమోట్ చేసి అందరికీ చూపిస్తుంది మీ వీడియోస్ని. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ చూసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ వాట్సాప్లో ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్న అందరికీ మీరు ఏంటంటే లింక్ అనేది షేర్ చేయండి. మీ ఛానల్ లింక్ లేదా మీ వీడియో లింక్, వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయమని అందరికీ అడిగితే ఖచ్చితంగా మీ కాంటాక్ట్లో 200 100 ఆర్ 300 కాంటాక్ట్స్ ఉంటాయి, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక 200-300 దాకా ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎవరైతే వాచ్ చేస్తారో 1000 మెంబర్స్లో ఒక 10 మంది అయినా సబ్స్క్రైబ్ చేస్తారనమాట. మీకు డైలీ వీడియోస్ పెడితే మీకు ఆటోమేటిక్గా చాలామంది చూస్తారు, చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. మీరే ఇమాజిన్ చేయలేరనమాట ఇంతమంది ఎలా వచ్చారని. మీరు కావాలంటే కొంతమంది ఛానల్ చూసుకోవచ్చు అనమాట. వాళ్ళకి 2000 3000 5000 ఓకే 1,00,000 2,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు. వాళ్ళకి అంతమంది ఫ్రెండ్స్ అయితే ఉండరనమాట. బట్ వాళ్ళు ఏంటంటే డైలీ అప్లోడ్ చేయడం ద్వారా ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా. ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎటువంటి అమౌంట్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు కూడా నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఎర్నింగ్ ఐడియాని మీరు కూడా క్యాచ్ చేసుకొని మీరు కూడా అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను ఏంటంటే డిఫరెంట్ వీడియోస్ పెడుతూ ఉంటా. నాకేంటంటే పర్టికులర్ వీడియోస్ అయితే నేను పెట్టను అనమాట. నాకేంటంటే వేరే వాళ్ళ అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి. ఓకేనా. సో ప్రజెంట్ ట్రెండింగ్ వీడియోస్ ఏమంటే అట్లా పెడుతూ ఉంటానన్నమాట. దాన్ని ఫాలో అవుతూ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. సో ఇవన్నీ టెక్నిక్స్ మీకు తెలియాలి, మీరు కూడా నన్ను ఫాలో అవుతూ ఎర్న్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, వాళ్ళు కూడా ఇలా ఎర్న్ చేయాలనుకుంటే. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా. ఓకేనా ఫ్రెండ్. ఓకే, డిస్క్రిప్షన్లో నేను ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. మీరు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉందంట. ఓకేనా. సో దాంట్లో మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు డౌట్స్ కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే అయితే రెస్పాండ్ అవుతాను అనమాట. కాల్ అయితే మ్యాక్సిమం చేయకండి, నేను ఎత్తలేను డ్యూ టు బిజీ. ఓకేనా ఫైన్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. జస్ట్ ఏమీ లేదు, వీడియోని స్క్రీన్ రికార్డ్ చేసి వీడియోస్ని అప్లోడ్ చేయడం ద్వారా మనకు అమౌంట్ వస్తాయి అంతే. ఓకేనా. సో మీరు మ్యూజిక్ డైరెక్ట్గా గేమ్ది వాడకండి, దాన్ని మ్యూట్ చేయండి. ఎలా అన్మ్యూట్ చేయాలి మొత్తం నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో.